నమస్కారం అండి. నేను మీ దిలీప్ కుమార్ రాథోడ్. మల్కాజిగిరిలో రీసెంట్లీ ఎమ్మెల్యేగా బరిలో నిలబడి క్యాండిడేట్గా చలామణి అయినాను. ఇప్పుడు ఎంపీగా పోటీ చేశాను, నామినేషన్ కూడా వేశాను. మరి స్క్రూటినీలో ఎంవి రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు, మాలాంటి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళనే కాకుండా మిగతా వాళ్ళను, ఓసీ వాళ్ళను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. చాలా మైనర్ మిస్టేక్స్ని పరిగణలో తీసుకొని చాలా దారుణంగా రిజెక్ట్ చేయడం మాకు కలిసివేసింది. అయితే మాకు మిస్గైడ్ ఇచ్చినటువంటి వాళ్ళ స్టాఫ్ ఇమ్మీడియట్లీ వాళ్ళని కూడా సస్పెండ్ చేయండి అని నేను కోరడం జరిగింది అక్కడ. ఎందుకంటే నేను 2 రోజుల క్రితమే వాళ్ళని అడిగాను నామినేషన్ వేసే ముందు, సార్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ అకౌంట్ చెల్లుతుందా అని క్లారిటీ తీసుకుందామని చెప్పి అడిగితే అక్కడ ఉన్న అధికారి అది ఓకే నడుస్తుందని చెప్పడం జరిగింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆ అధికారిని సస్పెండ్ చేయాలా, లేకపోతే మమ్మల్ని రిజెక్ట్ చేయాలా, మా అప్లికేషన్ నోటీస్ తీసుకోలేదు అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ నోటీస్ కూడా మేము పొద్దున్న వెళ్తే సాయంత్రం 8:30 గంట అయింది ఒక్కొక్కరికి నోటీస్ ఇవ్వడానికి. మరి టైం ఎక్కడుంది ఆన్సర్ ఇవ్వడానికి? మేము అక్కడ 6 గంటల వరకు వెయిట్ చేసి దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి సార్, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. మరి మాకు నోటీస్ ఇచ్చి 24 గంటలు టైం కూడా ఇవ్వకుండా మరి ఈ విధంగా మమ్మల్ని నామినేషన్ దాఖలాలు చేయకుండా మమ్మల్ని బరి నుంచి తప్పించడానికి ఆ రెడ్డి కులానికి చెందినటువంటి ఆ ఎంవి రెడ్డి గారు మరి వాళ్ళకు కొమ్ము కాసి మరి మాలాంటి వాళ్ళ ఉసురు పోసుకున్నారు. కాబట్టి అట్లాంటి ఆ అధికారిని ఈసీ గారు సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రజత్ కుమార్ గారు సార్, మరి గత ఎన్నికల్లో ఓటర్ లిస్టులో పేర్లుండి ఈసారి ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మరి మీరు బాధ్యత తీసుకుంటారా? మరి ఆ కలెక్టర్ గారిని సస్పెండ్ చేస్తారా? మరి ఈ ఎలక్షన్ని బైకాట్ చేస్తారా అనేది మీరు చెప్పాలి. మీరు ప్రజాప్రతినిధి, నిర్దాక్షిణ్యంగా ఇటువంటి వివక్షకి గురై మేము బలి అయినాం కాబట్టి మీరు దీనికి సమాధానం ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. లేకపోతే ఈ ఎలక్షన్ని బైకాట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.